నాయకుడు అనేవాడు ఈ మధ్య కాలంలో గెలిచినప్పుడు గెలుతాడు, మళ్ళీ కనపడకుండా పోతాడు. కాబట్టి వీడికి ఇప్పుడే దొరుకుతాడు, ఇక దొరికినప్పుడే దండుకోవాలని చెప్పి అనుకుంటారు. కాబట్టి ఆయన దండుకుంటారేమో. కానీ ప్రజల మధ్యలో ఉండేవాడిని, ప్రజల కోసం అరడపడేవాడిని ఎప్పుడు కూడా నెత్తిలో ఎత్తుకొని మోస్తారనడానికి సజీవ సాక్షి నేనే ఉన్నా. నేను ఎక్కడో ఇక్కడ నేను 92 నేను స్కూల్ ఇక్కడనే చదువుకున్నాను. నేను అసలు ములికి నేనే, చాలామంది తెలియదు. స్కూల్లో చదువుకున్నాడు ములికి అవుతాడు. నేను ఇక్కడికి కేశవరావు హై స్కూల్లో చదువుకున్నాను. నేను అసలు ములికిని. నాకు ఈ ఆలయ కాలేజీ ఉంటుంది, ఇక్కడ సాయిబాబా సైన్స్ కాలేజ్, పీజీ కాలేజ్, అక్కడ చదువుకున్నాను. నేను 1976 to 86 వరకు ఇక్కడ ఉన్నాను. నేను దాని తదుపరి 92 నుంచి మళ్ళీ ఇక్కడనే ఉన్నా, ఒక 5-6 సంవత్సరాలు పోతే. నేను అసలు ములికిని. ఇవాళ నేను ఇక్కడ నుంచి హుజరాబాద్కు పోయి నిలబడ్డాను. నేను నా పుట్టిన ఊరు అని చెప్పి నిలబడితే నన్ను 7 సార్లు అతి గొప్పగా గెలిపించిన గడ్డ హుజరాబాద్ గడ్డ. నేను 21లో గెలిచిన తర్వాత దీన్ని ఎట్లా ఓడగొట్ట మా ఇప్పటి ఓడిపోయిన ముఖ్యమంత్రికి నిలబడలే. నేను గిన్ని కోట్లు ఖర్చు పెడితే, గిన్ని స్కీములు ప్రకటిస్తే, గింత యంత్రాంగం అంతా కూడా దుర్వినియోగం చేస్తే, గింతమంది మంత్రులు పనిచేస్తే ఏమరా ఈయన ఓడగొట్టలేకపోయినా చల్ ఇక అని చెప్పి ఇక ఆయన ఏం ఆలోచించినేమో. కానీ ఆ రోజు నుంచి వెళ్ళి పగబట్టి నా మీద ఎమ్మెల్యేగా నేను చేసిన కర్తవ్యాలన్నీ కూడా కాకుండా చేసింది. ఇక ఎమ్మెల్యేగా నేను ఏ విధంగా నిర్వహించానో ఒక్కటి కూడా నన్ను నిర్వహించలేదు. నేను నీతో నేను పోటీ పడా. ఇక్కడ నా ఆశయం, నా హుజరాబాద్లో మళ్ళీ నేను ఓడిపోయినా పర్లేదు, కానీ నిన్ను అధికారం నుంచి గద్దె దించడమే నా ఎజెండా అనుకున్నాను. నేను ఎవడొస్తాడు ముఖ్యమంత్రి, ఏ పార్టీ వస్తుంది ముఖ్యమంత్రి కాదు, కానీ డెఫినెట్గా కాలికి బట్ట కట్టకుండా బల్బం కట్టుకొని తిరుగుతా అని చెప్పిన తిరిగినాం. మొత్తానికి నా ఆశయం నెరవేరింది, కానీ నేను ఓడిపోయినా. అక్కడ నా ఆశయం నెరవేరింది, కానీ నేను ఓడిపోయినా. ఆయన నేను ఛాలెంజ్ చేసి గెలిచినాం. కేసీఆర్తో పెట్టుకున్నాడు ముందు పడతాడా అని చెప్పి చర్చించే రోజులలో కేసీఆర్ దగ్గరనే నిలబడతా అని చెప్పి నా గజ్వెల్లో, నాకు ఒకప్పటి గజ్వెల్లో అక్కడ కూడా నా ఇల్లు వాకిలు ఉన్నాయి. ఒక 4-5 ఊర్లలో ఉన్నాయి. అక్కడ ఒక ఊరు 2 ఉన్నది, వరగాలు ఉన్నది, సాకారం ఉన్నది, శిలాసాగర్ ఉన్నది, నా దగ్గర రిమ్మన కూడా ఉన్నది. నా ఇల్లు వాకిలు ఉన్నాయి. ఆడ నాకు ఇల్లు ఉన్నాయి, సొంత ఇల్లు ఉండే. అప్పుడు అమ్ముకొని వచ్చి ఇప్పుడు మీరు అక్కడ పోయి నిలబడ్డా. అయినా 1400 ఓట్లు వచ్చే జాగల ఆ ముఖ్యమంత్రి 67,000 ఓట్లు వేసి నన్ను 2వ స్థానం నిలిపాను. నేను ఈ మాట అంతా ఎందుకు చెప్తున్నా అంటే, గింత నేను చిత్రకళను నన్ను పట్టుకొని ఈయన చేసిన ప్రయత్నం మామూలు లేదు. నేను నిజంగా మా అన్నగారు వచ్చిన తర్వాత మా రామకృష్ణ గారు కూడా చెప్పిన నాయకులకు నేను ఎక్కువ తక్కువ రాను. నా గురించి మొత్తం తెలుసు వాళ్ళకు. వేస్తే ఈటల అందరి మీద ఒక అవగాహనతో ఓటైతే తప్ప ఉత్తగా ఏదో గుడ్డేసి చేయబడితే పడదే. నేను చెప్తున్నా. లేకపోతే మనం ఇవాళ ఇంటింటికి పోయి ఎప్పుడు వాళ్ళతో పోటీ పడి పైసలు పంచుడు, మనం ప్రలోభ పెట్టడానికి మనతో సాధ్యమయ్యే పని కాదు. అది గవర్నమెంట్, నాకు తెలుసు గవర్నమెంట్ ఎట్లుందో, ఎట్లా పనిచేస్తో తెలుసు అని చెప్పినాం. కానీ వాళ్ళ ఇక్కడ నేను ఎక్కడ చూసామంటే మా అన్నగారు నిలబడాడు ఎమ్మెల్యేగా. సరే మా అన్నగారిని ఆశీర్వదించకపోయినా నాకు మా అన్నగారి కంటే ఆయనకు 12,000 ఓట్లు మైనస్ వస్తే ఆ 12,000 కలిపి ఇంకొక 17,000 16,000 మెజార్టీ ఇచ్చి దాదాపు 28-29,000 మెజార్టీ ఇచ్చి గెలిపించినటువంటి నియోజకవర్గం కంటోన్మెంట్ నియోజకవర్గం ఇది. నేను 2 మాటలు చెప్పిపోతా. నేను రాజకీయాల కొత్త కాదు, చాలామంది పెద్దలు మాట్లాడి 4 ముఖ్యమంత్రులతో కొట్లాడిన చరిత్ర ఇప్పటికీ మీ యూట్యూబ్లలో కొట్టగానే వస్తుంది. ఈటల అంటే ఎవడో పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు అన్నాడు, ఇంకా టాల్ పర్సనాలిటీస్ వాళ్ళు. రాజశేఖర్తో పెట్టుకుంటే అడ్రసే ఉండదని చెప్పేది, కానీ రాజశేఖర్తో కొట్టాలి పెట్టుకున్నాను. నీ తలకాయ ఎక్కడే పెట్టుకుంటావు రాజేంద్ర అని అన్నాడు. నిప్పుడు జరిగిన నా మాటలు బయటికి రాకపోవచ్చు, ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలే బయటికి రావచ్చు, మేము మాట్లాడిన మాటలు బయటికి రాకపోవచ్చు, కానీ ఆనాడు ఆయన నన్ను అన్న మాట బయటకు వచ్చిన తర్వాత గిన్నె అంటావా అంటే నన్ను గట్లంటావా అన్న. నన్ను గట్లంటావా అని గిట్లనే అంటా అన్న చెప్పడం. కిరణ్ కుమార్ రెడ్డి గారు మా పార్టీలో ఉన్నాడు. ఒక్క రూపాయి ఆయన నీ అబ్బాయి జాగిర్ అనుకుంటున్నావా, నీ అబ్బాయి జాగిర్ అనుకుంటున్నావా అన్న. మా నవ్వుతావు, ఇప్పుడు కలుసుకున్నప్పుడు నవ్వుకుంటాం మేము. జస్ట్ యాజ్ అ సర్వెంట్ ద స్టేట్ మిస్టర్ ముఖ్యమంత్రి, యు ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పాను నేను. అట్లా నన్ను పడుకొని నిన్న మొన్న ఒక ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, ఫైటర్ కావాలి. ఏ ఫైటర్ కావాలి? స్ట్రీట్ ఫైటర్ కావన్నా? స్ట్రీట్ ఫైటర్ కావన్నా? ఏ ఫైటర్ కావాలి? అరే సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నోడు కావాలి, గుర్తుపెట్టుకో. కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నోడు కావాలి. వట్టిగా చిన్నకి గల్లీలాగి గా స్టేట్మెంట్ పడి వాడు ఫైటరా? ఫైటర్ నీ రాజ్యం, నీ అహంకారం, నీ చేతిలో అధికారం ఉన్నాడు,
నువ్వు ఎంత రానోడు గొప్పోడు తప్ప వాడి ఫైటర్ తప్ప వీడి ఫైటర్ కాదు. అందుకని ఇట్లా రకరకాలు ఉంటాయి. మాలాంటి వాళ్ళం ఊరికే మాట్లాడాం మేము, మాలాంటి వాళ్ళు ఊరికే మాట్లాడాం. సందర్భం మాత్రం జేజమ్మతో కొట్లాడే సత్తా ఉన్న వాళ్ళం మేము. ఇవాళ ఈ ముఖ్యమంత్రి కూడా కొట్లాడేది మేము. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నీ సంగతి ఏంటి బిడ్డ అని చెప్పి కొట్లాడేటువంటి బాధ్యత నాకే ఉన్నట్టుగా నేను భావిస్తున్నా. డెఫినెట్గా పనిచేస్తాం. రెండవది కంటోన్మెంట్. డెఫినెట్గా ఇప్పటిదాకా ఒకరు గుర్తు చేశాడు, నీ రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరు జాగీరా? అరే జాగీర్ తెలంగాణ ప్రజల జాగీర్, ఇది ప్రజల జాగీర్, ఇది ఎవరి జాగీర్ కాదు. ఇది ఆఫ్టర్ ఆల్ రాజ్యాంగబద్ధంగా సంక్రమించబడ్డ నీ కార్పొరేటర్ పదవి కావచ్చు, ఇవాళ వారికి వచ్చినటువంటి ఈ కంటోన్మెంట్ వైస్ చైర్మన్ కావచ్చు, వచ్చిన ఎమ్మెల్యే పదవి కావచ్చు, వచ్చిన ఎంపీ పదవి కావచ్చు, ఇవాళ వచ్చిన ముఖ్యమంత్రి పదవి కావచ్చు, వచ్చిన ప్రధానమంత్రి పదవి కావచ్చు, రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఆశీర్దిస్తే వచ్చిన పదవులు తప్ప నీ జాగీర్లు కాదనే విషయం మనం మర్చిపోవద్దు. వీళ్ళందరూ కూడా ప్రజల ప్రాపర్టీకి, ప్రజల ఆస్తులకు, ప్రజల రక్షణకు కాపాడేవాళ్ళు మాత్రం తప్ప వీళ్ళు ఓనర్లు ఎప్పుడు కాదు. గుర్తుపెట్టుకోండి. వీఆర్ నాట్ బెగర్స్, వీఆర్ నాట్ బెగర్స్. ఓట్లు అడుక్కున్నాడు బెగ్గర్, ప్రజల బెగ్గర్లు ఎప్పుడు కాదు. గుర్తుపెట్టుకోండి. మనమేం రాజరికం కాదు. ఇది 50 ఏళ్ల కోసం, 100 ఏళ్ల కోసం, 5 ఏళ్ల కోసం ఇస్తాం. నువ్వెంత గొప్పడివైనా నా గుడిసెకు పోయి కూడా నువ్వు దండం పెట్టాలి. గుర్తుపెట్టుకో, నా గుడిసెపై దండం పెట్టు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద డెమోక్రసీ. అందువల్ల ఇవాళ ఎవరు నాకు పదవి వచ్చింది, నేను ముఖ్యమంత్రిని, నేను ఇదాన్ని చెప్పి విరవిగే సిస్టమ్ నడవదు. 100కు 100% నాలాంటి వాడు అంత ఈజీగా వదిలిపెట్టాడు కాదు. కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ పోతా, పక్క మున్సిపాలిటీ మీటింగ్ కూడా పోతా, జిహెచ్ఎంసీ మీటింగ్ కూడా పోతా, ముఖ్యమంత్రి సభకు పోయే హక్కు లేకపోవచ్చు కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోతా. ప్రధానమంత్రి గారు అయితే పక్క ఏం రాజేంద్ర అనే ఆ సంబంధం ఉంది కాబట్టి మొట్టమొదటిసారి కలిస్తే దగ్గర గుంజుకొని మాట్లాడి యు ఆర్ గ్రేట్ అని చెప్పి నన్ను ఆశీర్వదించిండు. కేంద్ర ప్రభుత్వ పరంగా ఉండేటువంటి ఏ బాధ్యతలు ఉంటాయో దాన్ని తప్పకుండా చేసి పెట్టేటువంటి సత్తా ఉన్నాడు. నేను నా డిక్షనరీలో నేను ఎక్కువ మాట్లాడకపోవచ్చు, పెద్ద కనబడకపోవచ్చు, కానీ నా డిక్షనరీలో నా 22 సంవత్సరాల రాజకీయ జీవితంలో నాట్ పాసిబుల్ అనేది నా డిక్షనరీ లేదు. గుర్తుపెట్టుకోండి. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ త్రూ కమిట్మెంట్ అండ్ కన్విక్షన్. సాధ్యమవుతుంది. ప్రజలకు ఈ పని ఉంది అన్నప్పుడు దీనికి ప్రొవిజన్ ఎక్కడుందని చెప్పి అంటే నేను చాలాసార్లు ప్రశ్నించా. ప్రొవిజన్ భగవంతుడు ఇయ్యలే, ప్రొవిజన్ మనం ఇస్తామని చెప్పినాం. నీకు అధికారం ఎందుకు ఇచ్చిండ్రు? నువ్వు దద్దమా అని ఇయ్యలే. మారుతున్న పరిస్థితులలో నీ గతంలో ఉన్న ప్రొవిజన్ లేకపోతే ప్రొవిజన్ సృష్టించుకొని ఇవ్వడం కోసం మాత్రమే ఇచ్చింది తప్ప జడ పదార్థంగా ఉండేది కాసుమా. ఇది స్టాటిక్గా ఉండదు, డైనమిక్గా ఉంటుంది. మారిన